హైదరాబాద్ లో హై టెన్షన్ నెలకొంది. బీజేపీ ప్రతినిధుల బృందం హెచ్సీయూ పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తు జాగ్రత్తగా హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద భారీగా మోహరించారు. అయితే హెచ్సీయూకి బయలుదేరనున్న బీజేపీ నేతలను పోలీసులు ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కాసేపట్లో హెచ్సీయూకి బయలుదేరనున్నారు బీజేపీ ప్రతినిధులు. వాసిటీలోని 400 ఎకరాల భూములను పరిశీలించనుంది బీజేపీ ఎమ్మెల్యేలు అండ్ నిజ నిర్ధారణ కమిటీ. అలాగే వర్సిటీ విద్యార్థులకు మద్దతు తెలపనుంది బీజేపీ. ఇక యూనివర్సిటీ భూములతో రేవంత్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని బీజేపీ మండిపడుతోంది. హైదరాబాద్ లో హై టెన్షన్ నెలకొంది. బీజేపీ ప్రతినిధుల బృందం హెచ్సీయూ పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తు జాగ్రత్తగా హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద భారీగా మోహరించారు. అయితే హెచ్సీయూకి బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కాసేపట్లో హెచ్సీయూకి బయలుదేరనున్నారు బీజేపీ ప్రతినిధులు. వాసిటీలోని 400 ఎకరాల భూములను పరిశీలించనుంది బీజేపీ ఎమ్మెల్యేలు అండ్ నిజ నిర్ధారణ కమిటీ టీం. అలాగే వర్సిటీ విద్యార్థులకు మద్దతు తెలపనుంది బీజేపీ. ఇక యూనివర్సిటీ భూములతో రేవంత్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని బీజేపీ మండిపడుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బీజేపీ ఎమ్మెల్యేలు ఈ రోజు ఏదైతే హెచ్సీయూ యూనివర్సిటీ భూముల సందర్శనకు ఉన్నారో దీనికి సంబంధించి ఇప్పటికే మధ్యాహ్నసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరబోతున్నటువంటి ఎమ్మెల్యేలు అడుగుతున్నట్టు ఇప్పటికే పోలీసులు అయితే ఇక్కడ భారీగా మోహరించడం జరిగింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర గేట్ దగ్గర ఇప్పటికే భారీ ఎత్తున మోహరించడం జరిగింది. పోలీస్ వ్యాన్లు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యేలు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. హెచ్సీయూ అయితే ఉన్నాయి భూములు యూనివర్సిటీకి సంబంధించిన భూములు యూనివర్సిటీకి ప్రభుత్వం అమ్మకూడదు. ఇట్లాంటి ఏదైతే నిర్ణయం ఉందో ఉపసంహరించుకోవాలని చెప్పి ఇప్పటికే బీజేపీ చేస్తా ఉన్నారు. ఒకవేళ ఇది ప్రభుత్వం చెప్తా ఉన్నట్టు ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా ఈ భూములను అమ్మకూడదు అని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తా ఉన్నారు. భూములను అమ్ముతే తప్ప పరిపాలన రాష్ట్రంలో చేయలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొని ఉంది అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటి టీఆర్ఎస్ సర్కార్ ఏదైతే భూములు అమ్ముతూ ఉంటే పెద్ద ఎత్తున నిరసనలు కానీ విమర్శలు కానీ చేసినటువంటి రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఎందుకు ఇట్లాంటి భూములను అమ్మేందుకు సిద్ధపడతా ఉన్నారని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అదేవిధంగా ఇతర బీజేపీ నేతలు విమర్శలు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితులను ఈ భూములను అమనివ్వమని చెప్పి కూడా ఇటు విద్యార్థులకు అండగా ఉంటాము, వాళ్ళ పోరాటానికి కూడా మేము అండగా ఉంటామని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బీజేపీ ఎమ్మెల్యేలు నిజ నిర్ధారణ ఏదైతే కమిటీతో ప్రత్యేకంగా ఈ రోజు అక్కడికి వెళ్లి ఆ భూములను పరిశీలించి విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మరికాసేపట్లో బయలుదేరి వెళ్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన నేపథ్యంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర గేటు బయట అయితే భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడి నుంచి ఏ క్షణమైతే వీళ్ళు బయటకు వెళ్తారో అప్పుడే అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, మమ్మల్ని అరెస్ట్ చేసినా సరే జైల్లో వేసినా సరే ఖచ్చితంగా మేము ఆ భూములను అమ్మనివ్వమని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క గత ప్రభుత్వం భూములను అమ్మి ఎట్లాంటి పరిస్థితి నెలకొని ఉందో భూములను అమ్మిన తర్వాత ఆ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. ఖచ్చితంగా అట్లాంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా రాబోయే రోజుల్లో పడుతుందని చెప్పి కూడా ఇది బీజేపీ నేతలు విమర్శలు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో ఇక్కడ ఏం జరగబోతా ఉంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇటు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయన హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. బీజేపీ ఎమ్మెల్సీలను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేతలు ఎక్కడికక్కడ కూడా ఇతర ప్రాంతాల్లో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే హెచ్సీయూ భూముల సందర్శనకు వెళ్తా ఉన్నారని చెప్పి ఇప్పటికే వాళ్ళ ఇండ్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఇక్కడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర కూడా పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. మొదట పర్యావరణ పరిరక్షణ పేరుతో కాంగ్రెస్ చాలా మంది పేదల ఇళ్లను కూల్చివేసిందని మండిపడ్డారు. తర్వాత అభివృద్ధి పేరుతో గిరిజన గ్రామాలను వెంబడించారని నిప్పులు చెరిగారు. బంజరు భూముల్లో బల్లులు కూడా గుడ్లు పెట్టవు అని అన్నారు. ఇప్పుడు జంతువుల ఇళ్లను వెంటాడి సామూహిక హత్యలు చేస్తున్నారంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. రేవంత్ది ప్రభుత్వమా లేక బుల్డోజర్ కంపెనీనా అంటూ ధ్వజమెత్తారు. ఎన్నికైన ప్రతినిధా లేక రియల్ ఎస్టేట్ ఏజెంట్నా అని ప్రశ్నించారు. విధ్వంసం కాంగ్రెస్ ఏకైక నినాదమని కేటీఆర్ ట్వీట్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. మొదట పర్యావరణ పరిరక్షణ పేరుతో కాంగ్రెస్ చాలా మంది పేదల ఇళ్లను కూల్చివేసిందని మండిపడ్డారు. తర్వాత అభివృద్ధి పేరుతో గిరిజన గ్రామాలను వెంబడించారని నిప్పులు చెరిగారు. బంజరు భూముల్లో బలులు కూడా గుడ్లు పెట్టవు అని అన్నారు. ఇప్పుడు జంతువుల ఇళ్లను వెంటాడి సామూహిక హత్యలు చేస్తున్నారంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. రేవంత్ది ప్రభుత్వమా లేక బుల్డోజర్ కంపెనీనా అంటూ ధ్వజమెత్తారు. ఎన్నికైన ప్రతినిధా లేక రియల్ ఎస్టేట్ ఏజెంట్నా అని ప్రశ్నించారు. విధ్వంసం కాంగ్రెస్ ఏకైక నినాదమని కేటీఆర్ ట్వీట్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. కన్ను పడితే కబ్జా చేసుడే, ఖాళీ జాగా కనిపిస్తే చాలు జెండా పాతుడే. రెవెన్యూ రికార్డులతో సంబంధం లేదు, పంచనామా అస్సలు అవసరం లేదు. ఖరీదైన భూములు కబ్జా అవుతున్నా తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం అధికారులకు అలవాటైపోయింది. ప్రజలు ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని సహితంగా పట్టించుకోకుండా నవ్వేసి పొదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు కబ్జాకారులు. సూర్యాపేట జిల్లాలో భూబకాసురులు రెచ్చిపోతున్నారు. కంటికి కనపడ్డ ఏ భూమిని వదలకుండా తమ ఆధీనంలోకి తెచ్చేసుకుంటున్నారు. కోదాడ పట్టణానికి ఆనుకుని ఓ పెద్ద చెరువు ఉంది. సర్వే నంబర్ 145లో 742 ఎకరాల్లో ఉన్న ఆ చెరువు కుచించుకుపోవడంతో కబ్జాదారులు యథేచ్ఛగా కబ్జా చేసేస్తున్నారు. చెరువు భూమికి ఎక్కువ రేటు ఉండడంతో దాదాపు 300 ఎకరాల భూమిని కబ్జా చేసి కొందరు భవన నిర్మాణాలు చేపట్టగా మరికొందరు ఎత్తుగా మట్టి తొలగించి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సొంత వ్యవసాయ భూములుగా మార్చుకున్నారు. ఈ విధంగా కబ్జాదారుల కబంధ హస్తాలో చిక్కుకుని కోదాడ పెద్ద చెరువు ఇప్పుడు కేవలం 450 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. వందల సంవత్సరాల నుంచి 742 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు ఉండడం వల్ల కోదాడ ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు ఉండేవి కావు. చెరువు కింద కొన్ని వందల ఎకరాల్లో భూములు సేద్యం అవుతుండేవి. అదేవిధంగా వందల మత్స్యకారుల కుటుంబాలు చేపల వేట కొనసాగిస్తూ జీవనోపాధి పొందుతూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే చెరువు కబ్జాకు గురైందో చెరువు విస్తీర్ణం తగ్గిపోవడంతో నీటి నీళ్ల సామర్థ్యం తగ్గిపోయి చెరువు ఆధారంగా ఉన్న చాలా భూములు బీటలు వారిపోయాయి. సర్వే నెంబర్ 145లో 413 ఎకరాలు ఉంది. అది కాకోకుండా కారజు కాదా, పోరంబోకం మొదలగు ప్రభుత్వ భూములు అన్ని కలిపి 720 ఎకరాల దాకా ఉంది. ఆ 720 ఎకరాలు ఇవాళ సాగర్ కెనాల్ వచ్చినాక ఆ చెరువు యొక్క ప్రాధాన్యత తగ్గిపోయింది. ఏ ప్రజాప్రతినిధులు వచ్చినా ఉండకట్టని ఏదో పౌడర్ వేసేసి డబ్బులన్నీ కాజేస్తున్నారు. కానీ కొత్త కట్టబాధం అనేది ఎవరికి లేదు. ఈ ఊర్లో మురికి నీళ్ళంతా కూడా చెరువులోకి వెళ్ళిపోయి చేపలు కూడా బతికేవి లేదు. దాని నిండా గుర్రపటెక్కుంది. అయినా కానీ చేపల సంఘాలు కూడా పట్టించుకునేది లేదు. చెరువు కబ్జా విషయాన్ని ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. చెరువులో మట్టిని తరలిస్తున్నారని, చెరువు సిక్కం భూములను కబ్జా చేస్తున్నారని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం రైతుల పాలిట శాపంగా మారింది. ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం అక్రమార్కులకు వరంగా మారుతుంది. దీంతో యథేచ్ఛగా చెరువు సిక్కం భూములతో పాటు చెరువును సైతం కబ్జా చేసేస్తున్నారు. చెరువు కబ్జాపై దృష్టి సారిస్తున్నామని చెప్పిన అధికారులు సైతం కంటి తుడుపు చర్యగా ఏదో తూతు మంత్రంగా సర్వే చేసినట్లు నటిస్తున్నారే తప్ప కబ్జాదారుల చేతుల్లో నుంచి భూమిని స్వాధీనం చేసుకోలేదని మండిపడుతున్నారు. 10 ఏళ్ల సంది కూడా కోదాడ పెద్ద చెరువు కబ్జా అవుతుందని చెప్పేసి అనేక మంది ప్రభుత్వ అధికారులు దృష్టి తీసుకెళ్ళినా కానీ ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. యథేచ్ఛగా ఇవాళ అధికారం ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇండ్లు కట్టుకుంటారు, స్కూల్స్ కట్టుకుంటారు, కాలేజీలు కట్టుకుంటారు, ఫంక్షన్ హాల్స్ కడుతుంటారు. అయినా కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా సూచి చూడనట్టుగా వదిలేస్తుంది. జిల్లాలో పంట భూములకు చెరువులే ఆధారం. చెరువుల కింద లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతుంటాయి. చెరువును నమ్ముకుని పంటలు సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను, చెరువు భూములను స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మావోయిస్టుల ఏర్వేత వేళ మందు పాత్రల ముప్పు పెరిగింది. భద్రత దళాలకు ఐఈడీలు సవాల్ విసురుతున్నాయి. అడవిలో బాటలో అడుగడుగునా అడ్డు తగులుతున్నాయి.
నక్సలిజాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో ఆపరేషన్లను ఉధృతం చేసిన వేళ రక్షణ దళాలను రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీలు కలవరపెడుతున్నాయి. మావోయిస్టుల ఏర్వేతే లక్ష్యంగా భద్రతా బలగాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. అయితే యాంటీ నక్సల్స్ ఆపరేషన్ల వేళ రక్షణ దళాలకు ఐఈడీలు సవాల్గా మారుతున్నాయి. ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలో ఐఈడీ పేలుళ్లు, స్వాధీనం సంఘటనలు జరిగాయి. మరోవైపు సిగ్నల్స్ ద్వారా దూరం నుంచి పేల్చగల రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీలు లభ్యమవుతూ ఉండడం కలవరపెడుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం గతేడాది ఛత్తీస్గఢ్లో మందుపాత్రలకు సంబంధించి 78 పేలుళ్లు, స్వాధీనం ఘటనలు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో మార్చి మధ్య నాటికే ఈ సంఖ్య 100 దాటింది. 2020-22లో సెక్యూరిటీ క్యాంపులకు 2 నుంచి 7 కిలోమీటర్ల పరిధిలో ఐఈడీలు లభ్యమయ్యేవి. 2023-24 మధ్య కాలంలో అవి 3 కిలోమీటర్ల లోపే వెలుగు చూస్తున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. 2020-21తో పోలిస్తే 2023-24లో ఈ తరహా ఘటనలు 25% పెరిగాయని తెలుస్తోంది. గత ఏడాది కాలంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 10కి పైగా కొత్త ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్లు ఏర్పాటయ్యాయి. వీటి సంఖ్య పెరిగిన కొద్దీ ఐఈడీ ఘటనలు పెరుగుతున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీల ముప్పు ఆందోళనకరంగా మారింది. కొద్ది రోజుల క్రితం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ క్యాంప్ సమీపంలో 5 కిలోల పేలుడు పదార్థం వెలుగు చూడడం కలకలం రేపింది. ఆ తర్వాత 45 కిలోల ఐఈడీ లభించడం చర్చనీయాంశంగా మారింది. బాంబు వద్ద 2 ఖాళీ గాజు సీసాలతో పాటు దూరం నుంచి పేల్చేందుకు వీలుగా సమీపంలోని చెట్టు కింద వైర్తో అనుసంధానమైన ఉన్న చిన్న యాంటెనా కూడా లభ్యమైంది. ఈ ఏడాది జనవరిలో బీజాపూర్ జిల్లాలోని ఓ వంతెన కింద తొలిసారి ఈ తరహా ఐఈడీని సీఆర్పీఎఫ్ స్వాధీనం చేసుకుంది. రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీల వాడకం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణ మందుపాత్రలతో పోలిస్తే దూరం నుంచి వీటిని పేల్చే వీలుండడంతో మరింత ప్రమాదకరమని హెచ్చరించారు. మావోయిస్టుల టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలో ఐఈడీ దాడులు విషయంలో రక్షణ దళాలకు హై అలర్ట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. వేసవిలో అటవీ పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని భద్రతా దళాలపై దాడులు చేసేందుకు మావోయిస్టులు టీసీఓసీ చేపడతారు. మావోయిస్టులను నిర్మూలించాలన్న టార్గెట్ అనుగుణంగా బలగాలు పనిచేస్తున్నాయి. గత 3 నెలల వ్యవధిలోనే దాదాపు 120 మంది మావోయిస్టులు మృతి చెందారు. ముఖ్యంగా బస్తర్లోని మారుమూల ప్రాంతాలకు చొచ్చుకువెళుతున్నాయి. కొత్త క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి. మరోవైపు ఆయుధాల కొరతతో మావోయిస్టుల ప్రత్యక్ష దాడులకు వెనుకంజ వేస్తున్నారు. భద్రతా బలగాలకు భారీ నష్టం చేకూర్చే లక్ష్యంతో మందుపాత్రల మార్గాన్ని ఎంచుకుంటున్నారు. 2026 మార్చి 31కి నక్సల్ రహిత దేశంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులను మట్టుపెడుతున్నారు. మావోయిస్టులు సైతం మైనర్ల రిక్రూట్మెంట్, ట్రైనింగ్ కొనసాగిస్తున్నా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కీలక నేతలను కోల్పోవడం కూడా ఆ పార్టీకి కొంత ఇబ్బందిగా మారింది. దీంతో మావోయిస్టులు భద్రతా బలగాలే లక్ష్యంగా ఐఈడీలను అమర్చుతూ తమ దాడులను సాగిస్తున్నారు. మొత్తానికి మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పెనుముప్పుగా పరిగణించాయి. అడవిలో భద్రతా దళాలకు అడుగడుగునా అడ్డం పడుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో మావోయిస్టుల లక్ష్యం నెరవేరుతుందా? భద్రతా బలగాల ఆశయం నిలబడుతుందా? వేచి చూడాలి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లోని 400 ఎకరాల హెచ్సీయూ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బయలుదేరగా పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్లోని 400 ఎకరాల హెచ్సియు భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బయలుదేరగా పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 400 ఎకరాల ఏదైతే యూనివర్సిటీ భూములు ఉన్నాయో ఆ భూములని అమ్మే ఆలోచన వెంటనే విరమించుకోండి. ఎట్టి పరిస్థితులలో మీరు ఆలోచనని విరమించే వరకు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది. తెలంగాణ ఆస్తులు కాపాడడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటది. అందుకే మేము పదే పదే చెప్పినా ఈ రెండు రాజకీయ పార్టీలు టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు రాజకీయ పార్టీలు కూడా తెలంగాణకు శాపంగా మారినాయి. 10 ఏళ్లు పరిపాలించినోడు ఆ రకంగా మోసం చేస్తే 15 నెలలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ఏ రకంగా మోసం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నది అర్థమవుతా ఉన్నది. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. 400 ఎకరాల భూమిని మీరు అమ్మాలన్నటువంటి ఆలోచనని వెంటనే విరమించుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. హైదరాబాద్ 400 ఎకరాల భూమి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ దానికి తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఇక్కడ ప్రయత్నిస్తుంది పార్టీ అదే రీతిలో అదే ప్రజలు మీకు కూడా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లోని 400 ఎకరాల హెచ్సియు భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బయలుదేరగా పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు.